చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రి పెన్నా నాని, చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కు అప్పగించినట్లు తెలిపారు. రైతులకు ఏ సమస్య ఉన్నా ఈ ముగ్గురు నేతలతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు. నేతలు సైతం తరచూ రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక ఈ అంశంతోనే మనకు ప్రకాష్ చెప్తారు. ప్రకాష్ చెప్పండి. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమైన పరిణామం ఒకటి మొదలైంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం ఒక తాజా నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే తెలుస్తుంది. అయితే రాజధాని ప్రాంతం అంటే గుంటూరు, అమరావతి పరిసరాల్లో గత ప్రభుత్వంలో సమయంలో ఏదైతే భూములు ఇచ్చి రైతులు చాలా కాలం తమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రత్యేక చర్యలు అయితే ప్రారంభించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. దీనికోసం సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురు కీలక నేతలను అయితే వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అవి వారు కేంద్ర మంత్రి ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారో, తర్వాత రాష్ట్ర మంత్రి నారాయణ గారు మరియు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, వీరి ముగ్గురికి ఈ ముఖ్య బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. ఈ ముగ్గురు నేతలు రాజధాని రైతులతో తరచూ సమావేశాలు నిర్వహించి సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి స్పష్టమైన రైతుల సమస్యలని వెంటనే క్లియర్ చేయాలంటూ సీఎం స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. అయితే రైతులు ఏ సమస్య ఉన్నా ఈ ముగ్గురు నాయకుల ద్వారా వెంటనే పరిష్కారం జరగాలని ఆయన అయితే సూచించడం జరిగింది. అదే సమయంలో చంద్రబాబు గారు చెప్పారు, ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం కూటమి పార్టీలు ఐక్యంగా పనిచేస్తాయని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి దాదాపుగా 25 లక్షల ఆరోగ్య బీమా అందించాలన్న సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అంటూ ఆయన తెలియజేయడం జరిగింది. ఇక అభివృద్ధి పరంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించడం పూర్తి చేయడం జరిగిందంటూ ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా 625 గిరిజన గ్రామాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల ద్వారా అనుసంధానించడం కూడా జరిగిందంటూ ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ తాజా నిర్ణయం రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఒక కొత్త దిశగా చూపిస్తుందంటూ మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రజల్లో ఒక ప్రశ్న ఒకటే ఉంది, ఈ నేతలు నిజంగా తరచూ రైతులను కలుస్తారా, వారి సమస్యలను నిజంగా పరిష్కరిస్తారా అనేది మనకు రాబో రోజుల్లో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రకాష్. నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని కూటమి సర్కార్పై ఘాటు ఆరోపణలు చేశారు. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో 20,000 లీటర్ల నకిలీ మద్యం దొరికింది. చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా నకిలీ మద్యం తయారీ చేయగలరా అని మాజీ మంత్రులు ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఏదైతే మొలకల చెరువులో కల్తీ మద్యము ఏదైతే ఉందో, ఈ యొక్క కల్తీ మద్యము దాదాపు 20 లీటర్ల పైచులకైతే, దాదాపు 200 లీటర్ల పైచులకైతే ఈ యొక్క మద్యము తయారు చేసినట్లయితే తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కూటమి ప్రభుత్వము అండదండలతోనే ఈ యొక్క మద్యము తయారు చేశారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా అన్ని నియోజకవర్గ పరిధిలో అయితే పూర్తి స్థాయిలో అయితే వారు ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏపీలో నకిలీ మద్యమము విచ్చలవిడిగా అవుతుందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే అంటున్న పరిస్థితి. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా నకిలీ మద్యమం ఎలా అమ్ముతారు అనేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ దిశలో చూస్తే ఈ రోజు జరిగినటువంటి సచివాలయంలోని ముఖ్యమంత్రి నారా కూడా నకిలీ మద్యమం పైన కూడా పూర్తి స్థాయిలో అయితే వారు మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు జరిగినటువంటి నకిలీ మద్యమం సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఆ నిరసన కార్యక్రమంలో అయితే నియోజకవర్గాలుగా అయితే పూర్తి స్థాయిలో అయితే చేయడం జరిగింది అనుకోవచ్చు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు జరిగినటువంటి నకిలీ మద్యమం సంబంధించి కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఏదైతే మద్యమం కొనుగోలు చేస్తారో పూర్తి స్థాయిలో దానిపైన కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అయితే అది నకిలీ మద్యమమా
నకిలీ మందా లేకపోతే ఒరిజినల్ మందా అని కూడా పూర్తిగా స్కాన్ చేసిన తర్వాత అయితే మీకు అందరికీ తెలుస్తుంది అనేసి కూడా ఒక డెమో ద్వారా కూడా చూపించడం జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా అయితే ఈ రోజు జరిగినటువంటి నకిలీ మద్యం గురించి పూర్తిగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మండిపడిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజు చూస్తే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పూర్తిగా అయితే నకిలీ మద్యం అయితే పూర్తిస్థాయిలో అయితే ఎక్కువ స్థాయిలో అయితే చేస్తారని కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా ఏమంటారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు అప్పుడే అక్రమాలకు తెరతీశారు. జూబ్లీహిల్స్ లో ఒకే ఇంట్లో 43 ఓట్లు రాయించారని ఆరోపించారు. దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామని చెప్పారు. హైడ్రా బుల్డోజర్ల రాజకాలు ఆగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్. పద్మ, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార హోరా అయితే కొనసాగుతున్నది. హోరాహోరీగా నాయకులైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మోహరించి అన్ని పార్టీల నేతలైతే అక్కడ గల్లీ వాడవాడైతే తిరిగి ప్రచారం చేస్తున్నారు. అదే క్రమంలో ఈ రోజు ఏదైతే కేటీఆర్ గారు సందర్శించడం, ఓటర్ బ్యాంక్ కోసము ప్రచారాలు నిర్వహించడం, డివిజన్ వైజ్ గా ఆయన కార్యకర్తల మమేకం అవడం ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ కూడా హోరాహోరీ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా సీటు మేమే కైవసం చేసుకుంటాం అనేది ఒక ప్రచారం అయితే కేటీఆర్ గారు చేస్తున్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నది, మేజర్ రోడ్స్ అన్ని మాయే ఉన్నాయి, ఖచ్చితంగా మీ సీటు ఖచ్చితంగా మన ఖాతాలో పడుతుందనే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే కూడా ఏదైతే కేటీఆర్ ఆరోపించినటువంటి సీఎం మీద ఛాలెంజ్ చేసినటువంటి దృక్పథం చూసినట్లయితే కాంగ్రెస్ వాళ్ళు తెలియవచ్చేది ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో ఆయనే దాదాపుగా అంటే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ఆయనకి అపార్ట్మెంట్లు కూడా అనేకం ఉన్నాయి ఆ ప్రాంతంలో. అయితే ఒకే ఇంట్లో 43 ఓట్లు అనేది తక్కువ, 150 ఓట్లు ఉన్నటువంటి ఇల్లు కూడా ఆయనకు ఉన్నాయి. ఇది కేటీఆర్ తెలియదేమో, ఒకసారి వెళ్ళి పరిశీలించుకుంటే చాలా మంచిది. ఆరోపణలు చేసే ముందు కూడా ఒకసారి నిర్ధారణ చేసుకొని చెప్తే బాగుంటది. ఈ ఉల్కదుప్పుడు మాటలకు, ఈ అభద్రత కలిగినటువంటి భావంతో లేనిపోని నేపంతో మా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడు. అది తప్పు. 43 కాదు, 150 ఇల్లున్న కూడా అపార్ట్మెంట్లలో కూడా ఆయన ఓట్ బ్యాంక్ ఉంది, దానికంటే ఎక్కువ కూడా ఉన్నాయి. అది చూసుకొని తెలుసుకొని మాట్లాడటం మంచిది. కాబట్టి అనేది కాంగ్రెస్ నాయకులు వెలిపిస్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఓటమి అంచుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నది, మా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి మేము పట్టించుకోము. ఆయన మాటలకు కానీ ఆ వ్యవస్థలకు కానీ మేము ఎక్కడ కూడా వాళ్ళని లెక్కలో తీసుకోవడంలో మేము గెలుపు ముందంజలో ఉన్నాం. కాబట్టి మా అభ్యర్థి బంపర్ మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలుపుతాడు. ఆ విధంగా మా ప్రయత్నాలు మాకు ఉన్నాయి. ఎక్కడ కూడా చోరీ చేయాల్సిన అవసరం మాకు లేదు. చోరీ ఓట్లకు మేము అసలే పాల్పడం, ఆ అవకాశమే మాకు లేదనేది కాంగ్రెస్ నాయకులు అయితే వాదిస్తున్నారని చెప్తున్నారు కూడా. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏదైతే నిర్ధారణకు వచ్చినటువంటి అభద్రతా భావంతో కలిగినటువంటి నేపమే తప్ప ఇది కావాలని చేసేది కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా డివిజన్ లో అసెంబ్లీ సెగ్మెంట్ లో ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఇది ఖచ్చితంగా మా అభ్యర్థి గెలిపే అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు అయితే వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్లలో వివిధ సంక్షేమ విభాగాలు ఉన్నతాధికారులతో సమీక్షించారు. పూర్తి స్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరగడం జరిగింది. ఇదంతా బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దీనిలో మంత్రులు పొన్నం ప్రభాకర్,
అట్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు కార్యదర్శులు కూడా హాజరవడం జరిగింది. దీనికి సంబంధించి మెయిన్గా చూసుకుంటే ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు 5 పాయింట్లు మెయిన్గా చెప్పడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి ఎలాంటి వసతులు లేకుండా చూడకూడదు. కంపల్సరీగా వాళ్ళకి ఇచ్చేటువంటి బుక్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించడం జరిగింది. ఫేస్ రికగ్నిషన్ సంబంధించి టీచింగ్, నాన్ టీచింగ్ విద్యార్థులతో పాటు అందరిని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ హెల్త్కి సంబంధించి కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. వాళ్ళ హెల్త్ విషయంలో ఎలాంటి ఇది లేకుండా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు హాస్టల్స్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఉన్నతాధికారులకి సూచించడం జరిగింది. రెండింటిని కలిపి లింక్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. బుక్స్కి సంబంధించి, దుస్తువులకు సంబంధించి కూడా క్వాలిటీ దుస్తువులు, బట్టలు కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే దీని మొత్తాన్ని కూడా ఈ ఫండ్ విషయంలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి నెల గ్రీన్ ఛానల్ నిధులను అందించేందుకు కూడా లింక్ చేయాలని కూడా సీఎం సూచించడం జరిగింది. రమ్య. థ్యాంక్ యూ రామకృష్ణ. అమరావతి నిర్మాణ వేగం పుంజుకుంటున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు జేఏసీ నాయకులు ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా పక్కన పెట్టిన అమరావతి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గత 8 నెలల్లో నిరంతరంగా ముందుకు తీసుకువెళ్తోంది. మొదటి శాశ్వత భవనాన్ని ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ పురోగతికి కొంతమంది అధికారులు అవరోధంగా మారుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఉన్నామనుకుంటున్నారో లేక కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనుకుంటున్నారో తెలియదు, కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి కూడా సమాచార శాఖ అధికారులు లైవ్ కవరేజ్ ఇవ్వకపోవడం బాధాకరమని రైతు జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారం అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. థ్యాంక్ యూ. అమరావతి రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో, అమరావతి రాజధాని నిర్మాణానికి 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అన్ని రకాల చర్యలు చేపట్టేసి అప్పుడు భవన నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది. తర్వాత 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఆ కాలంలో మొత్తం అంతా కూడా అమరావతిని నిర్వీర్యం చేశారు, 3 రాజధానులను ప్రకటించారు. అప్పుడు అమరావతి రైతులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు దీనివల్ల మేము ఎంతో నష్టపోతున్నాము, కొన్ని సంవత్సరాలుగా పంటలు లేవంటూ కూడా వాళ్ళ ఆందోళన అయితే చేపట్టారు. కానీ వేటిని కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి అయితే కనబడింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2024లో వైసీపీ గవర్నమెంట్ పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి రాజధాని నిర్మాణం వేగం పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు. గత 8 నెలలుగా నిర్విరామంగా ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు అయితే చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు టెంపరీ భవనాలే ఉన్నాయి, శాశ్వత భవనం ఏదీ లేదు. కానీ మొట్టమొదటిగా ఈ రోజు సిఆర్డిఏ శాశ్వత భవనాన్ని అధికారులు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేసి ప్రారంభించారు. కానీ ఇక్కడ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకుంటే కూటమికి మంచి పేరు వస్తుంది అనుకోవచ్చా, లేకుంటే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నాము, ఈ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వారు ఇష్టపడరు అనుకున్నారో ఏమో. కానీ రాజధానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి మొట్టమొదటి శాశ్వత భవనం ఏదైతే ఉందో సిఆర్డిఏ భవనానికి ఈ రోజు అధికారులు లైవ్ కవరేజ్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా కొంతమంది మున్సిపల్ అధికారులు, అది ఎంఏయుడికి సంబంధించిన అధికారులు రైతులను కూడా పిలవలేదని చెప్పి నిన్న జేఏసీ నాయకులు కూడా ఆరోపించారు. ఈ రోజు చూసుకున్నట్లయితే శాశ్వత భవనం ఏదైతే 257 కోట్లతోటి నిర్మాణం చేపట్టారో అమరావతి రాజధాని నిర్మాణానికి దిక్సూచిగా సూచిస్తూ ఏ అనే ఆకారంలో 7 ఫ్లోర్లలో కూడా ఈ అమరావతి భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 257 కోట్లంటే పక్క రాష్ట్రం తెలంగాణలో 600 కోట్ల సెక్రటరియట్ భవనాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో 35% తోటి ప్రపంచం తలదన్నేలాగా 257 కోట్ల నిర్మాణంతో శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసినా కానీ ఈ భవన నిర్మాణం ఏదైతే ఉందో ఇది ప్రజలకు చేరవేసేందుకు మీడియాకు కూడా ఆంక్షలు ఏర్పాటు చేశారు. అక్కడ మీడియా ప్రతినిధులు కూడా లోపలికి అనుమతించకుండా ఆ భవన నిర్మాణం ఏదైతే ఉందో ఆ భవన నిర్మాణాన్ని ప్రజలకు చేరవేసేందుకు కూడా మీడియాకు ఆంక్షలు పెట్టారు. అదేవిధంగా లైవ్ కవరేజ్ ఇవ్వలేదు. ఇది అధికారుల తప్పిదమా, లేకుంటే మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యమా, లేకుంటే కూటమికి మంచి పేరు వస్తే సహించలేని అధికారులు తీసుకున్న నిర్ణయమో తెలియదు. కానీ ఇట్లాంటి పెద్ద
ఏదైతే రాజధానిలో నిర్మాణం చేపట్టారో ఆ నిర్మాణాన్ని అయితే ఈరోజు ప్రజలకు చేరవేయకుండా అందరూ అధికారులు అడ్డుపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికైనా సరే అటు కూటమి పెద్దలు దృష్టి సారించేసి ఏదైతే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారో డెవలప్మెంట్ ని ప్రజలకు చేరవేసేందుకు అందరు అధికారులు సహకరించేలాగా నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే 2019 నుంచి 2024 వరకు ఏదైతే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడంతా కూడా గ్రాఫిక్స్ లో ఉంది, ఇక్కడ నిర్మాణాలు ఏమీ జరగట్లేదని చెప్పి వాళ్ళు నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా అది గ్రాఫిక్స్ అని ప్రూవ్ చేశారు. ఇక్కడ ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా దీని మీద లైవ్ కవరేజ్ ఇవ్వకపోవడం కావచ్చు, అదేవిధంగా మీడియా వాళ్ళని అనుమతించకపోవడం కావచ్చు. ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బని కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకట్టని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అన్యాయం జరగకూడదని దీని మీద ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికి మంత్రులు కూడా అధ్యక్షత వహించాలని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి అధికారుల మీద దృష్టి సారించేసి ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా రైతులు కోరుకుంటా ఉన్నారు. ఇంకో పక్క రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో ప్రజలు ఆంధ్రుల 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశ ఏదైతే ఉందో ఆ ఆశని ప్రజలందరికీ కూడా చేరువయ్యేలాగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా లైవ్ కవరేజ్ ఇచ్చేటువంటి ఐఎన్పిఆర్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా, ఇంత రాజధాని నిర్మాణానికి సంబంధించి సిఆర్డిఏ భవనం శాశ్వత భవనం ఏర్పాటు అయి ఉన్నా, ప్రపంచం తలదిన్నేలాగా భవనాన్ని నిర్మించున్నా ఎందుకని ఇది కవరేజ్ రాకుండా ఇది ప్రజలకు చేరకుండా చేశారు? దీని మీద ఇప్పటికైనా సరే అటు అధికార యంత్రాంగం కావచ్చు, కూటమి పెద్దలు కావచ్చు దృష్టి సారించేసి ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకూడదని చెప్పి రాజధాని రైతులు కూడా కోరుకుంటా ఉన్నారు. మేము ఏదైతే త్యాగం చేస్తున్నామో 33,000 ఎకరాలు కావచ్చు, మొత్తం గత 5 సంవత్సరాల కాలంలో మేము పెద్ద ఇబ్బందులు కావచ్చు, ఈ భవనం వల్ల మాకు ఆనందం లభించింది. మేము ప్రజలకు మా రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ భవన నిర్మాణం అనేది మేము చెప్పుకోవడానికి ఉంటది. ఇలాంటి దాన్ని కూడా అధికారులు ప్రజలకు చేరవేసుకుండా చేశారని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే పెద్దలు అధికార పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించాలని చెప్పి రైతులు కోరుకున్న పరిస్థితి ఇక్కడ అమరావతిలో ఉంది. థ్యాంక్ యూ కిషోర్. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్తో పాటు పలు జిల్లాల్లో భారీ వానలు పడతాయని చెప్పింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలకు బయటకు వెళ్లాలని, పిడుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. వర్షాకాలం ముగిసినప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆంధ్ర, ఇటు తెలంగాణలో కూడా గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు రైతన్నలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే పంట భూములు కూడా నీట మురుగుతున్న పరిస్థితి కనబడుతుంది. చేతికొచ్చే పంట కూడా అందరి పరిస్థితి ఏర్పడుతున్న వర్షాల ద్వారా లోతట్టు ప్రాంతాలు మాత్రం జలమయమవుతున్న ప్రజలు కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధానికి అనేక గ్రామాలు, పట్టణంలో అనేక ప్రాంతాలు కూడా గురి కావడంతో ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వాహనాల రాకపోకలకు, పాదాచారులకు కూడా తీవ్రమైన ఇబ్బందులు, ఆటంకాలు కలుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అటు ఆంధ్రాలో బాపట్ల, పల్నాడు, చిత్తూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలతో కూడా మరో 3 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదే రకంగా తెలంగాణలో కూడా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని
అట్ ద సేమ్ టైం పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. గత 2 రోజులుగా పిడుగుపాటుతో పాటు వర్షాలు కురుస్తున్న తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. యాక్చువల్లీ సెప్టెంబర్ నెలాఖరుతోటి వర్షాలు కాలం ముగియాల్సినప్పుడు కూడా అక్టోబర్ లో కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. ఇదే తరహాలో మరిన్ని కొన్ని వర్షాలు కురిస్తే మాత్రం అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా ఈ ఎడతెరిపి లేని వాళ్లు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటికి రావని కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇది సేమ్ టైం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రారంభించడం ఆశ్రయం జరపడం ఉండేందుకు కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా అవసరమైన ముందస్తు చర్యలు కూడా జాగ్రత్తలు కూడా పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాగులు వంగలతో పాటు ఇతర పరివాహక ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు కూడా అవసరమైన జాగ్రత్తలు అధికార యంత్రాంగం తీసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. వర్షాల కాలం నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కూడా అన్ని జాగ్రత్తలు కూడా జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగం తీసుకుంటా పరిస్థితి కనపడతా ఉంది. సచివాలయాల నుంచి ఉన్నతాధికారులు కూడా మానిటరింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు మాత్రం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఇక ఇవి 6 బులెటిన్ హెడ్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.